V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిదాం హెడ్లైన్స్ చూద్దాం. మాసబ్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం ఆందోళన. గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. కుమ్రంభీం జిల్లాలో అందుగులగూడ గ్రామ చెరువుల విషం కలిపిన గుర్తు తెలియని వ్యక్తులు. ₹1,00,000 విలువ గల చేపలు మృతి చెందాయని మత్స్యకారుల ఆవేదన. అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన కామారెడ్డి పట్టణ పోలీసులు. ₹8 లక్షల స్వాధీనం చేసుకుని జైలుకు తరలింపు. ఇక డీటెయిల్స్ చూస్తాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం ఆందోళనకు దిగింది. గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం అంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఎక్కువగా ఉన్నారని కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని వాపోయారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తే ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేందుకు సర్పంచ్లు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు అందక వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. గ్రామాలలో ట్రాక్టర్ల డీజిల్ పైసలు లేక చెత్త తరలించక గ్రామాలు అపరిశుభ్రతగా తయారయ్యాయని అన్నారు. ప్రభుత్వం ఉండి వైఖరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులను బిల్లులు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే ఎన్నికలు. సర్పంచ్ల ఐక్యత, సర్పంచ్ల పెండింగ్ బిల్లులు, సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను, సర్పంచ్ల అభివృద్ధి చేసిన పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం ఉండి వైఖరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం ఉండి వైఖరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు గ్రామాలలో అభివృద్ధి పనుల్లో ఎట్లా ఉన్నాయంటే ఎక్కడ భారతదేశంలోనే గుర్తించే విధంగా సర్పంచ్లను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయించిన కేసీఆర్ గారు ఆయన హయాంలో మేము చేసిన సర్పంచులుగా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గ్రామాలలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, వైకుంఠ ద్వామ, రైతు వేదిక, క్రీడా ప్రాంగణము, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి లైట్లు, ఎక్కడ చూసినా ఏడ చూసినా అభివృద్ధి అనేది గ్రామాలలో దూసుకుపోయింది. మేము సర్పంచులం పోటీపడి గ్రామాల్లో సర్పంచ్లకు అవార్డు రావాలని పోటీపడి సొంత పైసలు కూడా పెట్టుకొని అభివృద్ధి పనులు చేసి మేము దేశంలో గర్వపడే విధంగా, తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా సర్పంచ్ అభివృద్ధి పనులు చేసినాం. కానీ కరోనా టైం 2 సంవత్సరాల నుంచి స్టేట్ ఫైనాన్స్ కొంచెం సంబంధించినది ఇవ్వకుండా, అదేవిధంగా కేంద్ర ఫైనాన్స్ కూడా దాదాపు 15th ఫైనాన్స్ నుంచి కూడా దాదాపు 5-6 నెలలు బాకీ ఉన్నాయి. అవి ఇప్పటికి కూడా ఇవ్వలేదు. అట్లా చూసుకుంటూ పోతే మేము తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వైపు పోటీపడి చేసినాం. కానీ అట్లనే పోటీపడి కూడా డబ్బులు ఖర్చులు పెట్టి అభివృద్ధి పనులు చేసినాం. ఆ చేసిన పనుల బిల్లు దాదాపు ఇప్పటికి 4 ఏళ్ళు సర్పంచ్ల కాల పరిమితి అయిపోయి 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతున్నా కానీ ఈ ప్రభుత్వం సర్పంచ్ల బిల్లులపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ మా సర్పంచులు, అక్కడ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతోని కొంతమంది కుటుంబాలు కూడా చిన్న భిన్నమవుతున్నాయి. ఆ విధంగా మేము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికీ గ్రామ పంచాయతీ మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామంటారు. మా బిల్లులు అట్లనే ఉన్నాయి, మాకు ఇవ్వలేదు. ఇప్పటికీ 4 నెలల సంధి. చెరువు నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారు. దీనితో చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన కొమరంభీం జిల్లా బెజ్జూర్ మండలం అందుగులగూడ సమీపంలో చోటు చేసుకుంది.
అందుగులగూడ గ్రామంలో గల చెరువులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రివేళ విషం కలిపినట్లు మత్స్యకారులు తెలిపారు. చెరువులో పెంచుతున్న ₹1,00,000 విలువ గల చేపలు మృత్యువాత చెందాయని వారు వాపోయారు. అధికారులు స్పందించి చెరువు నీటిలో విషం కలిపిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నాకు నిన్న అనుమానం వచ్చింది. నేను చెరువులో వచ్చిన నిన్న కాళ్ళకు పట్ట తలిగేది, ఒక్కడి కూడా తలగలేదు. అరే నీ అక్క ఏమైంది మరి తలుగుతలేదు, నీ యొక్క చేపలకు అంటే ఒక 2 చేపలు చచ్చిపోయి ఉంది, ఇది కూడా బాతు చచ్చింది, కొంగలు చచ్చినాయి, బాతులు చచ్చినాయి. అందరు ఏమన్నా తెలుసా ఎవరన్నా? తెలియదుగా, రాత్రిపూట వచ్చినోడు ఎవరు తెలుసు, ఇక తెలియంది ఎవరు అన్నాం. ఈ బాతు రోజు తిరిగే దీని దాని వాళ్ళకి పడ్డాయి, తిన్నా. ఎన్ని వేసినావు ఏంటి చేపలు? చేపలు 50,000 చేప వేసినాం. 50,000? ఒక 20-30 వేలే అమ్ముకున్నాం అంతే. వాడు పట్టుకొని తినాక నేను అద్దాన లేదు కానీ వాడి పని. కామారెడ్డి పట్టణ పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద ₹8 లక్షల స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి చుట్టుపక్కల జిల్లాలలో, ఇతర రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో సిగరెట్ బోధనల్లో పలు దొంగతనాలు జరిగాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలలో ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 2 బృందాలుగా ఏర్పడి ఈ దొంగతనం కేసులను ఛేదించామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సరైన సమాచారంతో సిరిసిల్ల రోడ్డు బ్రిడ్జి వద్ద వాహన తనిఖీల్లో పట్టుకోవడం జరిగిందని తెలిపారు. నేరస్తుల వివరాలు పరిశీలిస్తే A1 ధూమ్ధరం, A2 కుమావత్ లక్ష్మణ్ రామ్, A3 కుమావత్ ఘన్శ్యాములుగా కేసు నమోదు చేశారు. A1 ధూమ్ధరం వద్ద నుండి ₹8 లక్షల రికవరీ చేశామని అన్నారు. దయచేసి ఇలాంటి దొంగతనాలకు పాల్పడి అనవసరమైన కేసులలో దొరికి ఇబ్బందులకు గురి కావద్దని ఎస్పీ సింధు శర్మ కోరారు. కవర్ చేసినా కూడా యూ ఆస్క్ దెమ్ టు కమ్. ఐ డోంట్ నో వై. స్టార్ట్ చేయాలా? ఇవి జనరల్ ఇళ్లలో జరిగే హెచ్బీలు అవి కాదు, అన్నీ కూడా సిగరెట్ కార్టన్స్ కేసెస్. ఇవి వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ మనం కన్ఫెషన్లో రాస్తాము, తర్వాత పోలీస్ కస్టడీ అది తీసుకొని ఫర్దర్ వెరిఫై చేస్తాము. అది నో ఇది ఒక స్పెసిఫిక్ మనం పోలీస్ కస్టడీ తీసుకుని ఎంక్వైరీకి ఇంత టైం పడుతుంది కాబట్టి డీటెయిల్స్ అన్నీ మనకు వాళ్ళు చెప్పిన కన్ఫెషన్, వాళ్ళ దగ్గర ప్రస్తుతమైన రికవరీ ఇది. సో దీన్ని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం వచ్చినట్లు అవుతుంది. అందరికీ నమస్కారం. కామారెడ్డి పట్టణంలో 1 మే రోజు నైట్ అవర్స్లో మనకి ఒక హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ జరిగింది. ఒక సిగరెట్ గోడౌన్ నుంచి
లాట్ ఆఫ్ కార్టన్స్ సిగరెట్స్ లాక్ బ్రేక్ చేసిన తర్వాత దొంగలించడం జరిగింది. ఎలక్షన్ వర్క్లో ఉన్నప్పటికీ కామారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండర్ గైడెన్స్ ఆఫ్ ఎస్డిపిఓ కామారెడ్డి టీమ్స్గా ఫామ్ అయ్యి ఒక 2 వారాలుగా దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ మనకి మన కేసు ఒక్కటే కాకుండా టోటల్ 8 కేసెస్ మన రాష్ట్రం మొత్తం మీద, అంటే ఒక కేసు కర్ణాటక హుమ్నాబాద్ది, మిగిలిన 7 కేసెస్ నక్రెకల్, మహబూబ్ నగర్ టౌన్, ఆమన్గల్, వనపర్తి అండ్ వరంగల్. సో మన రాష్ట్రంలో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన ఈ హౌస్ బ్రేకింగ్ ఆఫెన్సెస్ అన్నీ కూడా మన టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎఫర్ట్స్ తోటి, వాళ్ళ టీమ్ ఎఫర్ట్స్ తోటి ఈ కేసెస్ అన్నీ డిటెక్ట్ అయ్యాయి. ఇఫ్ వీ గో ఇన్ టు డీటెయిల్స్, మనకి ఫస్ట్ రోజు నైట్ అయిన ఆఫెన్స్ తర్వాత మనము చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు యూజ్ చేసిన వెహికల్స్ ఆర్ అదర్ డీటెయిల్స్. ఫైనలీ మనము గోరబండ డివిజన్ పరిధిలోని టీఎస్ఆర్టీసీ కుక్కట్పల్లి బస్ డిపో నుండి వివిధ యూనియన్ల నాయకులు తమ యూనియన్లను విడిచి నూతనంగా ఐఎన్టీయూసీలో సంజీవ్ రెడ్డి సమక్షంలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మికులకు సమస్యల పరిష్కారం, కార్మికుల పని ఒత్తిడి, కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు మరియు ఇతర సమస్యలు తీరాలంటే ఐఎన్టీయూసీ మాత్రమే చేయగలదు అని తెలిపారు. అందుకే ఆ నమ్మకంతో యూనియన్ బలోపేతం చేయడానికి డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్రహం నిర్వహించిన కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సయ్యద్ మహమ్మద్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నూతన యూనియన్లో చేరడం జరిగిందని వారు అన్నారు. మన అక్బర్ గారు మిగతా సోదరులు వాళ్ళ కోరిక మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. నేను ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ సయ్యద్ మహమూద్ ఇన్ఛార్జ్. ఈ విషయం ఏంటంటే చాలా పరిస్థితులు విపత్కర పరిస్థితులు ఆర్టీసీ ఉంది. ఆర్టీసీ సంక్షోభంలో ఉంది. ఎప్పుడు మునిగిపోతుందో మాకే తెలియదు. 6,000 లక్షల కోట్ల అప్పు ఉందట. 8వ తేదీ జీతం ఇచ్చారు. ఒకరోజే జీతం వచ్చే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఆర్టీసీ ఏమైపోతుందో మహాలక్ష్మి అని చెప్పారు. చాలా జయప్రదంగా నిర్వహించాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము పుట్టినప్పటి కాంగ్రెస్ కాబట్టి ఆ కోరిక ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని జయప్రదం చేసిన ఘనత ఆర్టీసీ కార్మికులదే. కానీ దానివల్ల ఏదైతే నష్టం జరుగుతుందో అది పూర్చాల్సిన అవసరం గవర్నమెంట్కి ఎంతైనా ఉంది. అయితే గవర్నమెంట్ ఏదైనా సరి అయిన టైంలో మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వకుండా 300 కోట్లు నెలకి ఇవ్వకుండా మళ్ళీ దానివల్ల ఏమంటే ఇబ్బందికరంగా కొంత ఆర్థిక పరవంటి మా యొక్క కోరికలన్నీ పెండింగ్ ఉన్నాయి. బాండ్ల పై డబ్బులు డ్రైవర్లకు ఇచ్చారు, కండక్టర్లు, మెకానిక్లు మీరు ఛార్జీలు లేదు. ఈ విధంగా చేస్తే డిస్పారిటీ ఏదైతే ఉందో ఈ అసంతృప్తి ఎక్కడ రాకుంటుందంటే 16-17 గంటలు డ్యూటీలు చేసిన కండక్టర్, డ్రైవర్లు, మెకానిక్లు కష్టపడుతుంటే వాళ్ళకి ఇటువంటి ఆర్థికపరమైన కోరికలు కూడా వాళ్ళు కాకపోతే అసంతృప్తి ఉంది.
వాళ్ళ కష్టార్జితం వాళ్ళు ఎంతవరకు కష్టపడుతుందో అంతవరకు ఆ జీతం ఇవ్వాలి. వాళ్ళ భార్య పిల్లలు బాగుపడాలా అంటే హయ్యర్ పెన్షన్ ఒకటి పెట్టారు. ఆ హయ్యర్ పెన్షన్కి ఇంతవరకు చేర్చుకోండి మేనేజ్మెంట్. గవర్నమెంట్లో విలీనం అన్నారు. ఏ విలీనం ఓన్లీ గవర్నర్ గారు ఆమోదం పెట్టి గెజెట్ ఇచ్చి పోవడమేనా? ఆ గెజెట్ చూసి సంతృప్తి పడాలా, లేకపోతే దాన్ని అమలు పరచాలా లేదా? హీరో నాగ చైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ విడుదలైంది. జర్నలిస్టుల జీవిత విశేషాలు తెలియజేసే విధంగా దూత్ వెబ్ సిరీస్ రూపొందించారు. హీరో నాగ చైతన్య నటించిన దూత్ వెబ్ సిరీస్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోవటం నిత్యాకృత్యంగా మారిపోయింది. అంతేకాదు నష్టం ఒకవైపు అయితే పిడుగుల వల్ల రైతులకు ప్రాణాంతకంగా మారుతుంది. పిడుగుపాటుతో ఎందరో రైతులు ఇతరుల ప్రాణాలు పోగొట్టుకోవడం చూస్తున్నాం. అందుకే ప్రభుత్వం పిడుగుపాటు నుంచి ఎలా రక్షించుకోవచ్చో తెలియజేస్తూ వీడియో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వీడియో ద్వారా చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాసబ్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం ఆందోళన. గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్. కొమరంభీం జిల్లాలో అందుగులగూడ గ్రామ చెరువుల విషం కలిపిన గుర్తు తెలియని వ్యక్తులు. ₹1,00,000 విలువగల చేపలు మృతి చెందాయని మత్స్యకారుల ఆవేదన. అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన కామారెడ్డి పట్టణ పోలీసులు. ₹8,00,000 స్వాధీనం చేసుకుని జైలుకు తరలింపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.